స్వామి మన భక్తివన్కి చాలా మంది నిన్నటి నుంచి కొంచెం మెసేజ్ పెడుతున్నారు మన పేజెస్కి కానీ వీటికి కానీ. చిలుకూరు బాలాజీ టెంపుల్ స్వామివారి మీద ఈ దాడి అంటే మాట్లాడుకోవచ్చు కానీ వచ్చి దాడి చేయడం, ఇలా క్వశ్చన్ చేయడం ఇదంతా చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి కానీ హిందువులకు కానీ చాలామందికి నచ్చలేదు ఈ విషయం. దీనిపైన చాలామంది అడిగారు రాధా మనోహర్ దాస్ గారి అభిప్రాయం తీసుకోండి అని. సో మీరు మీ అభిప్రాయం ఒకసారి మన వీక్షకులకు చెప్పండి. ఖచ్చితంగా ఇది కలియుగం. పూర్వయుగాల్లో లాగా ఫిజికల్ వార్ లేదు, ఓన్లీ ఇంటలెక్చువల్ వార్, సైద్ధాంతిక పోరు ఉండాలి. అది కాకుండా ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, లైక్ ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ ఆర్నమెంట్స్, అలా డిఫరెంట్ ఒపీనియన్. కాబట్టి ఆయన ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండి ఆయన కూడా ధర్మం విషయంలో ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు ఆ చిలుకూరు గుడి దేవాదాయ శాఖ తీసేసుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ తాళాలు పట్టుకెళ్ళి బల మీద పెట్టి మీరు తీసుకోండి సమయం పోదాం అని, మళ్ళీ రాజశేఖర డబ్బే కాదని ఆ తాళాలు వెనక్కి ఇచ్చి, అలా చాలా పోరాటాలు చేసి వాళ్ళు వాక్ అని ఒక పత్రిక నడిపి అక్కడ హుండీ సిస్టమ్ లేకుండా చేసి అలా చాలా పాజిటివ్గా ధర్మం కోసం ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. దట్ టు ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. మొన్నే మేము 15 రోజుల క్రితం కలిసారు. అవునవును, ఇటీవల మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక 10 రోజుల క్రితమే. సో అంత పెద్ద వయసున్న వారిని, పెద్ద మనిషిని, వారిని నోటికొచ్చినట్టు దూషిస్తూ కింద కూర్చోబెట్టి, అది కూడా చెప్పులు షూలన్నీ వేసుకొని వచ్చినట్టు మనకు కొన్ని విజువల్స్లో ఉన్నాయి. ఇంకా అంత దిగజారినప్పుడే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. కాబట్టి మనకెవరితో అయినా నచ్చకపోతే సిద్ధాంతపరంగా మాట్లాడదాం. అది ఎవరైనా, ఇప్పుడు మనం ఇతర మతాల వాళ్ళు మన విమర్శిస్తే మన ఛానల్స్లో ఇంటర్లో మనం మాట్లాడుతున్నాం, అంతేగాని కొట్టేడాలు ఇలాంటి మాటలు లేవు. వాళ్ళు మన వాళ్ళే. ఆఫ్ కోర్స్ వాళ్ళ మతిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. అంతేగాని ఇలాగా ఫిజికల్గా హ్యాండిల్ చేయడం, నోటికొచ్చినట్టు ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అది భగవంతుడి పైన ఉన్నాడు, ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి. సో కానీ అంటే ఇప్పుడు స్వామివారు ఎప్పటి నుంచో సేవలు చేస్తూ ఉన్నారు, సనాతన ధర్మం గురించి చెప్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా మంచి చెప్తుంటారు. కానీ ఇంత చేసే ఆయన ఒక దాడి కానీ ఇలాంటివి జరిగినప్పుడు హిందూ సంఘాలు కానీ పెద్ద పెద్ద పీఠాధిపతులు కానీ ఎవరు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది నిన్నటి నుంచి. ఎందుకని ఎవరు కూడా స్పందించకపోవడం? అంటే ఒక హిందూ ధర్మంని పాటించే అతను, పైగా టెంపుల్లో ఇంత చరిత్ర కలిగిన వ్యక్తి మీద దాడి జరిగితే రేపు అది మన మీద కూడా జరగచ్చు, ఇంకోళ్ళ మీద కూడా జరగచ్చు. ఎందుకని ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు తొందరగా అనేది ఒక డౌట్. ఇక్కడ రియాక్ట్ వెంటనే ఇప్పుడు నేను అవుతున్నాను కదా. ఇప్పుడు నేను మొన్న దాడి జరిగిన వెంటనే నాకు ఫోన్లు వచ్చినాయి, వారితో కూడా మాట్లాడాను, వేరే ఫోన్లు వచ్చినాయి. మౌనంలో ఉండడం వల్ల తర్వాత మాట్లాడాను అనుకోండి. నిన్న ఆదివారం అవడం, చాలామంది వాళ్ళ ఆల్రెడీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అలా రేపు మీరే మొదటి వ్యక్తి అనుకుంటా మాట్లాడారు. అలా ఏం లేదు, ఇంకా మాట్లాడి ఉండొచ్చు. మేము అసలు వెళ్ళి కలవాలనే ప్లాన్లో ఉన్నాం, అందువలన అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. మీ అందరికీ ఇవాళ మాట ఇవ్వడం సరే, ఇందులోనే మనం వ్యక్తం చేద్దాం, ఇంకా రేపన్నా వెళ్దామనే ప్లాన్లో ఉన్నాం. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా గర్హనీయం, ఖండనీయం, దండనీయం.